300 ఇంత పెద్ద సర్కిల్ని డెవలప్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చేస్తాం? మీరు అల్టిమేట్లీ ప్రజల హోప్స్ని పెంచి జిహెచ్ఎంసీలో కలుస్తుందని చెప్పి ఒక భ్రమ క్రియేట్ చేసి మరి రేపు పొద్దున వాళ్ళను ప్రజాప్రతినిధులకు దూరం చేస్తూ ఉన్నారు. 20 మంది కౌన్సిలర్స్ ఉండే దగ్గర ఇవాళ ఒక కార్పొరేటర్నో 2 కార్పొరేటర్లను పెట్టి ప్రజాప్రతినిధులకు దూరం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా సర్పంచ్గా ఎదిగే క్రమంలో అతన్ని తీసుకొచ్చి మీరు కార్పొరేషన్లో కూర్చుండబెట్టి అతన్ని మళ్ళీ ఇక్కడ వెనక బెంచ్లో కూర్చుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఇక్కడ ఏ విధమైన పురోగతి లేదు. ఇది తిరోగమి చర్యగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా ఇక్కడ మనవి చేసుకుంటూ పోతా ఉన్నాను. ఇది కాకుండా ఇంకొకటి, మీరు ఇక్కడ హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు ఇది అన్నీ బాంబేలో ఉంది, చెన్నైలో ఉంది, మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఒక హైదరాబాద్కే సొంతంగా ఇది. కానీ ఇంత పెద్ద ఏరియా డెవలప్ చేసి ఇన్ని అనుభవాలు ఎదుర్కొన్న హైదరాబాద్లో మళ్ళీ ఇది తొందరపాటు చర్య కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని. ఇవాళ మీరు మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయలేదు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. మీరు జిహెచ్ఎంసీ పెద్దగా చేయాలని మీకు ఆలోచన ఉంటుండొచ్చు. మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఏదన్నా ఒక సైంటిఫిక్ స్టడీ చేసి జోనల్ బేసిస్ను ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఆ గ్రోత్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి స్పెషల్ ఏరియా సెంటర్స్ అని చేయకుంటే మాత్రం మనం హైదరాబాద్ అభివృద్ధిని మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మంచి పునాదితోని కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి చేశారు. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఇండివిజువల్గా ప్రైవేట్గా మాట్లాడితే పార్టీలకు అతీతంగా ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణకు మంచి పునాది రాయేసిందని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. సరే, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవచ్చు. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వారు ఎట్లాగో మళ్ళీ వస్తారు ప్రభుత్వానికి. కానీ నేను చెప్పేది ఏంటంటే అట్లాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాల్సింది పోయి ఇవాళ మనం మెట్రోపాలిటన్ అథారిటీని క్రియేట్ చేసుకుంటున్నాం. చేస్తాను సార్. మెట్రోపాలిటన్ అథారిటీని క్రియేట్ చేస్తే మెట్రోపాలిటన్ అథారిటీని క్రియేట్ చేసి మీరు మెట్రోపాలిటన్ అథారిటీకి దానికి ఏం ఫౌండేషన్ ఇస్తూ ఉన్నారు? వాట్ ఈస్ ద గైడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు ద మెట్రోపాలిటన్ అథారిటీ? You are creating such a massive metropolitan city not available anywhere in the country in Hyderabad. We are proud of it. But what is your counter plan for that? What is your alternate backup plan for that? You have not come out with any plan. Suddenly you are coming with overnight. And sir, ఇంకొక విషయం సార్, జిహెచ్ఎంసీలో సుమారుగా 40 డిపార్ట్మెంట్లు ఉంటాయి సార్. ఆ 40 డిపార్ట్మెంట్లు కూడా ఈ ప్రతి వార్డుకి, ప్రతి సర్కిల్కి, ప్రతి జోన్కి టెర్మినస్ ఉండాలి సార్. అవి ఇప్పుడు ప్రతి జిల్లాలకు విస్తృతమై ఉన్న వ్యవస్థ సార్. ఇప్పుడు ఇది ఇంత పెద్ద వ్యవస్థని మీరు జోను, డివిజను, వార్డు, టెర్మినస్ కొంతమేర కన్నా చేయకుండా ఉంటే ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు. డెలివరీ మెకానిజం పూర్తిగా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది సార్. ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, మీరు జిహెచ్ఎంసీలోనే లాస్ట్ 2 సంవత్సరాలలో పైసా ఖర్చు పెట్టలేదు. ఒక్క గుంత కూడా మీరు రోడ్ ఫిల్అప్ చేయలేదు. ఒక్క జూబ్లీ హిల్స్ చౌరస్తా నుంచి ఒక 2-3 రోడ్లు తప్పితే సార్ మ్యాక్సిమం మేజర్ వర్క్ అయితే చేయలేదు సార్. మనందరం కూడా మీరు సభాముఖంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం సార్. మీరు ఎన్ని ఫ్లైఓవర్లకు ఫౌండేషన్స్ వేసిండ్రు, ఎంత ట్రాఫిక్ డీకంజెషన్ ప్లాన్ వేసిండ్రు మీరు ఒకసారి ఆలోచించుకోండి సార్. నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మనం క్రియేట్ చేయాలి. మనకు హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తప్పితే మనకి ఇంకొక బ్రెడ్ విన్నర్ లేదు ఇక్కడ.